హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు వేసిన 2 నోటిఫికేషన్ల వివరాలు తెలుసుకుందాం. మొదటిది జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్. అదేవిధంగా రెండవ నోటిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్. మొదటిది 670 ఖాళీలు, రెండవది 60 వేకెన్సీలు ఉన్నాయి. మొత్తంగా మనకి 730 వేకెన్సీలకు గ్రూప్ 4 కేటగిరీకి చెందిన ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇది 30వ తారీఖు నుంచి డిసెంబర్ 30 నుంచి జనవరి 19 వరకు అప్లై చేసుకోవడానికి మనకి అవకాశం ఉంది. అయితే ఈ మొదటి మరియు రెండవ నోటిఫికేషన్లో దానికి గల విద్యార్హతలు మరియు ఎగ్జామినేషన్ స్కీమ్ అంటే ప్రొసీజర్ అంటే పేపర్ 1 పేపర్ 2 ప్రిలిమ్స్ సిలబస్ ఏంటి, స్కీమ్ ఏంటి అనేది ఒకసారి చూసుకుందాం. అదేవిధంగా ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయనేది కూడా మనం చూసుకుందాం. ఫస్ట్ నోటిఫికేషన్కి మనం వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ నెంబర్ 23/2021 రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ స్కేల్ అండి. దీనికి పే స్కేల్ అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 2015 పిఆర్సీ ప్రకారం 16,400 బేసిక్తో స్టార్ట్ అవుతుంది. దీనికి 18 to 42 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇచ్చారు. అదేవిధంగా అప్లికేషన్కి పేమెంట్ అనేది 18th మనం నైట్ కల్లా కంప్లీట్ చేసేయాలి. ఈ ఎగ్జామ్కి వేకెన్సీలు డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకుంటే 13 జిల్లాల వారీగా 670 వేకెన్సీలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం 38 మొదలుకొని కడపలో 51 వరకు ఈ వేకెన్సీలు చూసుకోండి. మీ జిల్లాలో అప్లై చేసుకుంటే మీరు లోకల్ కేటగిరీకి చెందుతారు. మీరు మీ జిల్లా కాకుండా వేరే జిల్లాకు అప్లై చేసుకుంటే అక్కడ నాన్ లోకల్ వేకెన్సీలు మాత్రమే మీకు అందుబాటులో ఉంటాయి. లోకల్గా ఎలా నిర్ణయిస్తారు అంటే మనకి 371D ఆర్టికల్ ప్రకారం 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎనీ 4 క్లాసెస్ అంటే ఏదో ఒక 4 సంవత్సరాలు విద్యాభ్యాసం అనేది ఏ జిల్లాలో జరిగితే దానిని స్థానికతకు ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి ఆ స్టడీ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి. 4th to 10th ఎనీ కాన్సిక్యూటివ్ 4 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. లేదు అనుకుంటే 4th to 10th రెడీగా ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే వెరిఫికేషన్ దగ్గర అందరూ ఒకేలా ఉండరు కాబట్టి పర్టికులర్గా అయితే ఎనీ 4 ఇయర్స్ అయితే సరిపోతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఎనీ డిగ్రీ అండి. రిజర్వేషన్స్ అనేది జనరల్గా మనకి సిస్టమ్ ఎలా ఉంటుందో అన్ని ఎగ్జామ్స్కి అలాగే దీనికి రిజర్వేషన్ సిస్టమ్ ఉంటుంది. మీరు నోటిఫికేషన్లో ఇది చూసుకున్నట్లయితే సెంటర్ మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు 13 జిల్లాలోని. ఆ తర్వాత ఏజ్ అనేది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్గా ప్రతి ఎగ్జామ్కి ఉన్నట్టే ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామిక్ వీకర్ సెక్షన్కి 5 ఇయర్స్, పిహెచ్కి 10 ఇయర్స్ ఈ విధంగా రిలాక్సేషన్స్ ఉంటాయి. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే, ఇది వరకు ఏపీఎస్సిలో ఎగ్జామ్ అప్లై చేయాలంటే 1 time రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఓటీపీఆర్ ఐడి అది ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉండాలి. కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు మనకి అవైలబుల్గా ఉంటాయి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ప్రిలిమినరీ అనేది ఉంటుందండి. అదేవిధంగా మెయిన్స్ కూడా ఉంటుంది.
మీరు కమిషన్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకుంటే 11వ పేజీలో మీకు ఇలాగా వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయి, అంటే ఏ డిస్ట్రిక్ట్లో ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, లోకల్లో ఎన్ని ఉన్నాయి అనేవి మీకు కనిపిస్తుంటాయి. నాన్ లోకల్ క్యాండిడేట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక శ్రీకాకుళం క్యాండిడేట్ ఈస్ట్ గోదావరిలో అప్లై చేస్తే అతను జనరల్ కేటగిరీ అయితే, అంటే జనరల్గా నాన్ లోకల్ అయితే జనరల్లోనే ఉంటుంది, ఈ 4K ఎలిజిబుల్ ఉంటారు అనమాట. ఆ విధంగా మీకు వేకెన్సీలు కూడా ఒకసారి చూసుకొని మీరు ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేస్తారనేది జాగ్రత్తగా చూసుకోండి. ఎగ్జామినేషన్ స్కీమ్కి వచ్చేసరికి మనకి ప్రిలిమినరీ, మెయిన్స్ రెండింటికి కూడా సిలబస్ అయితే ఒకటేనండి. కాకపోతే లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఎగ్జామ్ అనేది కొంచెం ప్రిలిమినరీతో పోల్చుకుంటే మెయిన్స్ టఫ్గా ఉంటుంది జనరల్గా. ఇప్పుడు ప్రిలిమ్స్ చూసుకుంటే 150 మార్క్స్కి సెక్షన్ ఏ, సెక్షన్ బి అంటే ఒకే ఒక పేపర్, సింగిల్ పేపర్ ఉంటుంది. అదే మెయిన్స్కి వచ్చేసరికి ప్రిలిమినరీలో సెక్షన్ ఏ అనేది మనకి ఒక సింగిల్ పేపర్గా 150 మార్క్స్ ఉంటుంది. ప్రిలిమినరీలో సెక్షన్ బికి ఉన్న 50 మార్క్స్ అనేది పేపర్ 2గా 150 మార్క్స్కి ఉంటుంది. ఏంటి సెక్షన్ ఏ ఏంటి, సెక్షన్ బి ఏంటి అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, సెక్షన్ బి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. ఇదే పేపర్ 1, పేపర్ 2గా మనకి ఇక్కడ మెయిన్స్లో ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ 1/3 ఉంటుందండి. ఇప్పుడు మనకి 150 మార్క్స్లో క్వాలిఫై అవ్వాలంటే జనరల్ క్యాండిడేట్స్కి 40%, బీసీకి 35%, ఎస్సీ ఎస్టీకి 30%, ఆ విధంగా మినిమం క్వాలిఫైయింగ్ మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత కట్ ఆఫ్ అనేది కమిషన్ నిర్ణయిస్తుంది. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వారు మెయిన్స్ ఎగ్జామ్కి వస్తారు. మెయిన్స్ ఎగ్జామ్లో 2 పేపర్లుగా ఉంటుంది. ఆ 2 పేపర్లు రాసిన తర్వాత అందులో సెలెక్ట్ అయిన వారికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పెడతారండి. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి ఆల్రెడీ నేను ఇదివరకు ఒక వీడియో చేయడం జరిగింది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కోసం చేసిన వీడియోని డిస్క్రిప్షన్లో పెడతాను, దాన్ని ఒకసారి చూడండి. దాని సిలబస్ మరియు దాని మోడల్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలనేది కూడా విత్ సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే ఈ విధంగా ప్రిలిమ్స్, మెయిన్స్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈ 3 స్టెప్స్ దాటి ఈ ఉద్యోగాన్ని అందుకోవడానికి ఒక అభ్యర్థి ఈ 3 స్టెప్స్ దాటాల్సి ఉంటుంది. అయితే మొదటగా సిలబస్ ఏంటి అంటే స్క్రీనింగ్ టెస్ట్కైనా అదేవిధంగా మెయిన్స్కైనా సేమ్ సిలబస్ అండి. కాబట్టి ఇక్కడ చూసుకోండి, పేపర్ 1 లేదా ప్రిలిమినరీలో అయితే సెక్షన్ ఏ, మెయిన్స్లో అయితే పేపర్ 1. సిలబస్ 12 అంశాలుగా ఉంది. మొదటిది ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, అంటే అది ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే అవి కూడా జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్య అంశాలు, దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ కూడా వస్తాయి. అదే కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ అన్నారు. తర్వాత జనరల్ సైన్స్, డే టు డే లైఫ్లో ఉండే సైన్స్ అప్లయన్సెస్ అంటే సింపుల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హిస్టరీని ఎంఫసిస్ చేస్తూ మోడర్న్ ఇండియా హిస్టరీ అంటే ఆధునిక భారతదేశ చరిత్ర విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇండియన్ పాలిటీ, ఈ గవర్నెన్స్, అదేవిధంగా ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, ఎకానమీకి సంబంధించిన టాపిక్స్. ఫిజికల్ జాగ్రఫీ అంటే ఇండియన్ జాగ్రఫీ అండ్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ. డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అంటే రీజనింగ్, మ్యాథ్స్లో రీజనింగ్, డేటా అనాలిసిస్, ట్యాబ్యులర్, విజువల్ రిప్రజెంటేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ జనరల్గా ఏపీపీఎస్సి నిర్వహించే ఏ ఎగ్జామ్కైనా జనరల్ స్టడీస్ పేపర్కి మ్యాక్సిమం ఇదే సిలబస్ ఉంటుంది, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. కాబట్టి ఇక్కడ మనం 4th పాయింట్లో చూసుకుంటే సోషియల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అన్నాడు. కాబట్టి మనకి మిడివల్ ఇండియా ఇంకా పురాతన అదే భారతదేశ చరిత్ర మనకి రాజుల కాలం నుంచి చదవకుండా మోడర్న్ ఇండియా నుంచి అంటే మనకి 1757 తర్వాత నుంచి ఉన్నదంతా మోడర్న్ ఇండియా కిందకు వస్తుందని ఇది వరకు కమిషన్ ఒకసారి ఒక వెబ్ నోట్లో తెలపడం జరిగింది. 1757 మనకి అంటే మొఘల్స్ లాస్ట్ నుంచి బ్రిటిషర్స్ ఇదంతా కలిపి మనకి మోడర్న్ ఇండియాలో ఉంటుంది. పేపర్ 2కి వచ్చేసరికి 75 మార్క్స్, 150 మార్క్స్, ఇంగ్లీష్ 75, తెలుగు 75.
సిలబస్ ఏంటంటే కాంప్రహెన్షన్, యూసేజ్ ఆఫ్ ఇడియమ్స్, వొకాబులరీ అండ్ పంక్చుయేషన్స్, లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, గ్రామర్, తెలుగులో కూడా సినోనిమ్స్ అండ్ వొకాబులరీ, గ్రామర్, ట్రాన్స్లేషన్ టు ఇంగ్లీష్ మీనింగ్, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్, యూసేజ్ ఆఫ్ ఇడియమ్స్. ఇది సిలబస్ అండి. అదేవిధంగా మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందని చెప్పాను. దానికి అది అరగంట ఎగ్జాము 50 మార్కులకి. జనరల్ క్యాండిడేట్స్ 20 మార్క్స్, బీసీ 17.5, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 15 మార్క్స్. ఈ విధంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్, ఈ ఎగ్జామ్కి సంబంధించి ఒక కంప్లీట్ పేపర్ విత్ సొల్యూషన్ ఇదివరకు వీడియో చేశాను, దాని డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్. ఇది మనకి 23వ నోటిఫికేషన్, అంటే జూనియర్ అసిస్టెంట్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్. అది కాకుండా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వేశారు, అది కూడా చూద్దాం. 60 వేకెన్సీలు. మనకి ఎండోమెంట్ బోర్డులో ఈ జాబ్ కూడా సేమ్ పే స్కేల్ అండి. కంపారిటివ్లీ జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ 16,400 నుంచి 49,870. 60 వేకెన్సీలు, 13 క్యారీ ఫార్వర్డ్, 47 ఫ్రెష్. మిగతాదంతా అప్లికేషన్, ఎండ్ స్టార్టింగ్ డే, ఎండ్ డే, రిజర్వేషన్, లోకల్, నాన్ లోకల్ అన్నీ సేమ్ అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమో ఎనీ డిగ్రీ ఉండాలి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఇది కూడా ప్రిలిమినరీ అండ్ మెయిన్స్లా ఉంటుంది. దాన్ని ఒకసారి మనం చూద్దాం. క్యారీ ఫార్వర్డ్లో చూసుకుంటే మనకి 13 అని చెప్పాం కదా గ్రాండ్ టోటల్. ఆ 13లో ఉన్న వేకెన్సీలు చూసుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా, అదేవిధంగా జనరల్ అండ్ ఉమెన్, లోకల్ అండ్ నాన్ లోకల్ ఇలా వేకెన్సీలు ఇచ్చారు. ఇది క్యారీ ఫార్వర్డ్ అంటే దేనికి ఉన్న వేకెన్సీలు వారికే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ఆటోమేటిక్గా. ఇవి 13 మాత్రమే ఉన్నాయి. ఇది మిగిలిన 47 ఫ్రెష్ వేకెన్సీలు అండి. ఈ ఫ్రెష్ వేకెన్సీలు కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా ఉన్నాయి. వెబ్సైట్లో ఒకసారి చూసుకోవచ్చు, లేదా మీరు ఈ వీడియోలో ఇక్కడ ఒకసారి పాజ్ చేసి కూడా మీ డిస్ట్రిక్ట్లో మీ కేటగిరీకి లోకల్లో ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా మీరు ఇంకేదైనా డిస్ట్రిక్ట్లో అప్లై చేయాలనుకుంటే ఆ డిస్ట్రిక్ట్లో నాన్ లోకల్లో ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూసుకోండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా స్క్రీనింగ్ టెస్ట్కి, మెయిన్స్కి సిలబస్ ఒకటే. ఇక్కడ సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటుంది. మెయిన్స్లో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. సెక్షన్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సెక్షన్ బి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ 100 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఇది గమనించాలి. జనరల్గా మనకి ఈ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్లో సెక్షన్ ఏకి 100 ఇచ్చారు, తెలుగు ఇంగ్లీష్కి 50 ఇచ్చారు ప్రిలిమినరీలో. కానీ ఇక్కడ సెక్షన్ బికే 100 మార్క్స్ ఇచ్చారు. అంటే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ దీని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సిలబస్ ఏంటి అంటే సేమ్ యాజ్ జూనియర్ అసిస్టెంట్ అండి. ఇందాక మనం చెప్పుకున్న 12 ఐటమ్స్ ఇక్కడ కవర్ అవుతాయి. వేరే సెక్షన్ బికి వచ్చేసరికి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, ఇది 100 మార్క్స్ అన్నారు. ఇక్కడ చూడండి, రామాయణ, మహాభారత, భాగవతం బేసిక్ నాలెడ్జ్, హిందూ పురాణాస్ బేసిక్ నాలెడ్జ్, టెంపుల్ ఆగమాస్, Hindu festivals that celebrated in different parts of India, Vedic culture, different philosophies and cuts in Hindu religion, family structure in Hindu society, source of income for temple and charitable institutions, duties of executive officers of endowment institution, basic knowledge on land records. ఈ 12 అంశాలండి. ఇది ప్రిలిమినరీలో అయితే 100 మార్క్స్, అదే మెయిన్స్లో అయితే రెండు కూడా 150 ఉంటాయండి. జనరల్ స్టడీస్ 150 పేపర్, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ 150 మార్క్స్కి. ఈ రెండు ఎగ్జామ్స్ కూడా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి 1/3.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎగ్జామ్కి అప్లై చేసేవారు ఖచ్చితంగా హిందూ అయి ఉండాలండి. అంటే ఎండోమెంట్ బోర్డు కాబట్టి దీంట్లో మనకి ఇన్స్ట్రక్షన్స్లో ఉంటుంది, క్యాండిడేట్ మస్ట్గా హిందూ రిలీజియన్కి చెందినవాడే ఉండాలి. ఇది ఫ్రెండ్స్ ఏపీఎస్సి ఇచ్చిన 730 పోస్టుల తాలూకా వివరాలు. Thank you for watching and share with your friends.